మేమైతే ఇద్దరికి సిద్ధంగా ఉన్నాం. మీరు వీడియో చూడడానికి సిద్ధమా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. గైస్ లాస్ట్ లో చిన్న ట్విస్ట్ ఉంది, అదేంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫన్ విత్ సాంబా. హలో గైస్, ఈరోజు నేను నా ఫ్రెండ్ నాని వాళ్ళ తమ్ముడు జాన్ మేము ముగ్గురం కలిసి విజయవాడలో ఉంటున్న బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసాం అన్లిమిటెడ్ ఫుడ్ని ట్రై చేయడానికి. దిస్ ఈస్ ద మెనూ. చూద్దాం మేము ఎంత ఫుడ్ తినగలమో. అనే ఏంటి స్పెషల్ బార్బిక్యూ తీసుకొచ్చా? రాంబగడికి పార్టీ వద్దాం తీసుకొచ్చా. విజయవాడలో ఉన్నా కాబట్టి నేను కూడా అలా పిలిచా. పార్టీతో బాగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అందుకే నేను సర్ప్రైజ్ చేద్దామని నువ్వు నమ్మవానే తీసుకొచ్చా. చూడు అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అరే అక్కడ వ్యూవర్స్ చూస్తున్నారు, నువ్వు గట్ట బిల్లు కట్టకపోతే అనుకో అప్పుడు వ్యూవర్స్ సబ్స్క్రైబర్ చూస్తూ చూడండి ఎవరు బిల్లు కడతారు, ఎవరు బిల్లు కడతారో ఎవరు ఎక్కువ తింటారో చూస్తాం. అది ఎక్కువ తింటాడు అందరూ తెలుసుకుంటే. హలో గాయ్స్, ఈరోజు నేను నా ఫ్రెండ్ అట్లాగే మా తమ్ముడు ఒక యూట్యూబర్, అతని గురించి వీడియోలో తెలుసుకున్నాం. మేమైతే బార్బిక్యూ నేషన్కి వచ్చాము. ఇక్కడైతే ఫుడ్ అన్లిమిటెడ్. దిస్ ఇస్ ద ఫుడ్ మెనూ. ఇక్కడ స్టార్టర్స్, లైవ్ ఉంటాయి, సలాడ్, సూప్, మెయిన్ ఐటమ్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే ప్రతిదీ టేస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ ఇస్తాము. సో ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే చూద్దాం. ఇంకా మేము ఫుడ్ తినే సెగ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా కోసం గ్రిల్ సెటప్ చేసేసి గ్రిల్ ఐటమ్స్ పెట్టి అట్లాగే కొన్ని స్టార్టర్స్ కూడా సర్వ్ చేసేసాడు. అంతకాలం చూసుకుంటాగా. ఇంకా స్టాఫ్ అయితే నాన్ స్టాప్గా గ్రిల్ ఐటమ్స్ లైక్ గ్రిల్ ఫిష్, గ్రిల్ ఫ్రాన్స్, గ్రిల్ చికెన్ అయితే తెస్తానే ఉన్నారు. మీరు ఎంత తింటారో తినండి, మేము అంత సర్వ్ చేస్తూనే ఉంటాం అంటున్నారు స్టాఫ్. ఇంకా మనం ఒక్కొక్క గ్రిల్ ఐటమ్ ఆ గ్రిల్ మెషిన్లోంచి తీసుకోవడం, మన ప్లేట్లో సర్వ్ చేసుకోవడం, లాగిచ్చేయడమే. అన్ని గ్రిల్ ఐటమ్స్లో నాకైతే అపోలో ఫిష్ గ్రిల్ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చింది. చికెన్ అండ్ ఫ్రాన్స్ కూడా నాట్ బ్యాడ్, అవి కూడా టేస్ట్ బాగానే ఉన్నాయి. కానీ కంపేర్ టు ఫిష్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ మన ప్లేట్లో సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు లెగ్ పీసెస్ వచ్చినాయి. లెగ్ పీసెస్ కూడా చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా మేమైతే ఫ్రూట్ సలాడ్ ట్రై చేయడానికి వెళ్ళాము. ఫ్రూట్ సలాడ్తో పాటు చాలా ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని కొంచెం టేస్ట్ చేసాం. చాలా ఇదిగా ఉంది, 4-5 వేసుకోవాలనుకుంటా. ఇంకా డిజర్ట్ సెక్షన్స్కి వచ్చినట్లయితే 2-3 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అట్లాగే కేక్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు చికెన్ హలీం అండ్ చికెన్ వెజిస్టిక్ సూప్ అయితే తెచ్చుకున్నాం. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. హలీం అయితే అంత బాగలేదు, సూప్ అయితే సూపర్. ఇంకా ఇక్కడ ఉన్న స్పెషల్ కోర్సెస్ అన్నీ ఒక లుక్ వేసేద్దాం రండి. చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి లైక్ సాంబార్ రైస్, ప్లెయిన్ రైస్, దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, నూడిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ అంబియన్స్ అంతా ఎక్స్ట్రీమ్ లెవెల్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రతి చెఫ్ చాలా బిజీగా ఉన్నారు మాలాంటి వాళ్ళ కడుపు నింపడం కోసం. మై ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామ్ కూడా ఉంది. గులాబ్ జామ్ అయితే వేడివేడిగా ఉంది, మాకైతే చల్లగా ఉంటే ఇష్టం. ఇంకా మేమైతే కుల్ఫీ ట్రై చేయడానికి కుల్ఫీ పాయింట్కి అయితే వచ్చేసాం. మేమైతే కేసరి పిస్తా కుల్ఫీ తీసుకున్నాం. టేస్ట్ అయితే సూపర్. బార్బిక్యూ అంటేనే ఎండ్లెస్ స్టార్టర్స్ అండ్ బఫెట్స్. ఇదైతే పిజ్జా కౌంటర్ అండ్ ఇదైతే పానీపూరి కౌంటర్. ఇందా చూపించిన మెయిన్ కోర్స్ ఐటమ్స్ అన్ని నా ప్లేట్లో సర్వ్ చేసుకొని నేనైతే టేస్ట్ చేయడానికి నా టేబుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాకైతే ఎవ్రీ ఐటమ్ చాలా టేస్టీగా ఉంది. నాకైతే వంక పెట్టే పనే లేదు. యూ కెన్ ఫీల్ ద ఫుడ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద ఫుడ్ హియర్. మళ్ళీ మేము లాస్ట్లో గ్రిల్ ఐటమ్స్ అయిన ఫిష్ అండ్ ఫ్రాన్స్ కూడా తెప్పించుకున్నాం. ఇంకా మా లంచ్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా నేనైతే ఐస్ క్రీమ్తో ఎండ్ చేద్దామని ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నాను. ఐస్ క్రీమ్ అయితే 2 ఫ్లేవర్స్ ఉంది. 2 ఫ్లేవర్స్ అదుర్స్, చాలా ఎక్సలెంట్గా ఉంది ఐస్ క్రీమ్. కానీ ఐస్ క్రీమ్తో గులాబ్ జామ్ ట్రై చేసాం, కానీ గులాబ్ జామ్ వేడివేడిగా ఉండడం వల్ల మాకైతే టేస్ట్ నచ్చలేదు. ఓన్లీ ఐస్ క్రీమ్ అయితే సూపర్.
లాస్ట్లో మా వాడైతే 2 టైప్స్ ఆఫ్ పానీపూరి చెప్పాడు. ఒకటైతే నార్మల్ పానీపూరి, ఒకటైతే దహీ పానీపూరి. దహీ పానీపూరి అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే టేస్ట్ అయితే అక్కడైతే వరస్ట్గా ఉంది. మరి బయట ఎలా ఉంటుందో తెలియదు. మా వాడికి మాత్రం సూపర్ అనిపించి ఆడైతే లాగిచ్చేసాడు. దహీ పానీపూరి అయితే నేనైతే ప్రిఫర్ చేయను, అసలు నాకైతే వరస్ట్ అనిపించింది. ఇప్పుడైతే నార్మల్ పానీపూరి టేస్ట్ చేసే టైం అయితే వచ్చింది. నేను దీని టేస్ట్ ఎలా ఉంటుందని కంగారు పడ్డాను, కానీ దహీ పానీపూరితో కంపేర్ చేసుకుంటే దీని టేస్ట్ అయితే బాగుంది. షార్ట్ వీడియోలో మెన్షన్ చేసే కదా లాంగ్ వీడియోలో అయితే ఒక ట్విస్ట్ ఉందని, ఆ ట్విస్ట్ని రివీల్ చేసే టైం అయితే వచ్చింది. మేము ఈ రెస్టారెంట్ని విజిట్ చేసింది August 12. యాక్చువల్లీ ఆ రోజు నాది సర్టిఫికేట్ బర్త్డే, నాట్ ఒరిజినల్ బర్త్డే. మావోడైతే ఈరోజు నా బర్త్డే అని చెప్పి కేక్ కటింగ్ అయితే చేపించేశాడు. స్టాఫ్ అంతా మంచి హంగామా చేశారు. ఒక డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే ఇక్కడ మాక్టైల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏది ఫ్రీ కాదు, మనం స్పెషల్గా పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ ఫుడ్ అయితేనే అన్లిమిటెడ్, డ్రింక్స్ ఏ అయినా మనం పర్చేస్ చేసుకోవాల్సిందే. ఎవరు కట్టేది మరి బిల్లు మీ ఇద్దరులో? నేనే కడుతున్నా. మొత్తం నచ్చిందా ఫుడ్ అది? అదే మా వాడికి పార్టీ ఇస్తా, బార్బిక్యూ నాశనం తీసుకొచ్చి ఆడు కోరినట్టు బిల్లు వచ్చింది. అంతా బిల్లు మొత్తం 2000 దగ్గర 1986 రూపాయలు వెళ్తాం, పే చేసేస్తాం. దాంతో పాటుగా ముఖ్యంగా ఈరోజు మా ఇద్దరితో పాటు జానీ ఫైడ్ బ్లాగ్స్ కూడా మనతో ఉన్నాడు. ఒకసారి కెమెరా పెట్టి టాపిక్ నా మీదకి డైవర్ట్ చేసేవింట్రా. తమ్ముడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది, కాకపోతే ఎక్కువ అయిపోయింది. తిని కొద్దిగా ఎక్కువ తిన్నాం, మరి తినాలిగా. వీడియో స్టార్టింగ్లో బిల్ నేనే కడతానన్నాడు, కానీ చివరికి వచ్చేసేపటికి బిల్ నాతోనే కట్టించేశాడు. ఇంత ఫుడ్ తిన్నాక చిన్న నాపేస్తే ఫీలే వేరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.